సైట్ చూసే లోపల వర్షం రాకుండా ఉంటే పర్వాలేదు. సైట్లోకి వెళ్ళగానే వర్షం వస్తుంది. వర్షం ఇప్పుడు రాదు. వస్తే నష్టం ఏంటంటే చల్లగా వస్తుంది కానీ వర్షం వస్తుంది. అంటే గాలి వాతావరణం అలా ఉంది, మారింది. మరి ఎందుకు మేడం రియల్ ఎస్టేట్ ఇప్పుడు డౌన్ ఎవరు కూడా క్యాష్ తీయట్లేదు? మరి అర్థం కావట్లా. డౌన్ ఏం లేదండి, క్యాష్ తీయట్లేదు, మరి ఎవరు రావట్లేదు. చెప్తున్నాం కదా, ఫస్ట్ ఇది ఏమైందంటే కేసీఆర్ వచ్చిన కొత్తల్లో భూముల రేట్లు పెంచాడు, పీక్ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే జనాలు బాగా కొన్నారు. అప్పుడు రేట్లు పెరుగుతాయి కదా అన్నట్టు అప్పుడు గీజి బేరాలాడి కొన్నారు. అమ్మేవాడికి బాగా ఇది కదా, పెంచారు, విపరీతంగా చేశారు. తర్వాత ఏం చేశారంటే వీడు వచ్చిన తర్వాత దాన్ని కాన్స్టెంట్గా ఉంచాడు, పెంచలా. అంతేగాని స్లో అయితే ఏం లేదండి, కొనుక్కున్నవాడికి ఈజీ. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఎక్కడైనా కొంటున్నారు. మొన్న 1000 కోట్ల బిజినెస్ అయిందండి చూడండి, ఏఎస్బిఐ లేదో 1000 కోట్లు సింగిల్ డే. ఎక్కడ గచ్చిబౌలి దగ్గర ఇక్కడ ఉందట వాళ్ళది అపార్ట్మెంట్స్. మళ్ళీ అది అపార్ట్మెంట్స్లోనే 1000 కోట్లు అయినప్పుడు మంచిగా ల్యాండ్ మీద పెడితే అదే కదా. సరే, ఇప్పుడు విల్లా అంటే ఇండివిజువల్గా విల్లాకి బ్యాంక్ లోన్ అనుకోండి, ప్రాజెక్ట్ ఫైనాన్స్ బెటరా, ఇండివిజువల్గా లోన్ బెటరా? ఇండిపెండెంట్ లోనే తీసుకోవాలి. ఒక 20 ప్లాట్లు ఉన్నాయి సార్, ఆ 20 ప్లాట్లకి విల్లాలు చేయాలనుకుంటున్నాం, ప్లాట్ కట్టాలనుకుంటున్నాం. ఇంకా కస్టమర్లకి చెప్పలేదు, లేఅవుట్ అయితే రెడీ అయింది. మనము ఇండివిజువల్గానే తీసుకోవాలి, ఇండిపెండెంట్. ఎందుకంటే ఏ కస్టమర్కి ఆ కస్టమర్కి ఇప్పితే అయిపోతుంది. మనకు ప్రాజెక్ట్ అప్రూవల్ ఇస్తాడు అంతే, వాడు ఇలా డబ్బులు ఇవ్వడు. ఆ డబ్బు కదా నేను ఇప్పుడు కస్టమర్లు ఇప్పుడు అన్ సీజన్ అనుకోండి, సపోజ్ ఒక 1 year పైకి వస్తారు, లేదా ఒక 6 నెలలు పడుతుంది అనుకోండి. ఈ 6 నెలల లోపల దీనికి క్యాష్ కావాలంటే మనం కట్టమ్మడానికి దాన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ఫైనాన్స్ అంటారు. అదే మీకు ఐడియా ఉంటే ప్లాట్లు ఇది ఐడియా లేదు ఈ ప్రాజెక్ట్ దానికి సంబంధించి చూడలేదు నాకు. అంటే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు కస్టమర్స్కి ఎవరికి. అంటే నేను ఓన్లీ అంటే లోన్స్ సంబంధించి కాదు, నేను బ్యాంక్లో ఈ బ్యాంకింగ్ వర్క్ చేసేది, ఈ లోన్స్ ప్రాసెస్ కాదు, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ యాక్సెస్లో కూడా హెచ్డిఎఫ్సీలో వేసినా, ఐసిఐసిఐలో వేసినా, యాక్సెస్లో వేసినా. అయ్యో పైసలు వస్తాయని ఆమె కట్టడం కూడా ఇది లేక పాపం నీవు వస్తాయని కడతానని చెప్పింది, మరి నువ్వు ఇవ్వనంటే ఎట్లా అని కూడా చెప్పా. అమ్మ దానికి నీకు లింక్ పెట్టద్దు, దానైనా చెప్తుంది ఫ్యూచర్ కుక్కట్పల్లి ఏమన్నా మామతోనే మాట్లాడుకో నువ్వు అని చెప్పిన. పెద్ద ఇది కౌలంపేట ఇదేనా? ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళీ మనము ఎటు వెళ్తున్నాం, ఇస్నాపూర్ సైడ్ వెళ్తున్నాం. అంటే యూటర్న్ ఇప్పుడు లేదు కాబట్టి మనం ఇట్లా చుట్టూ తిరుగుతున్నాం. అక్కడే కట్టవాలి అసలు యాక్చువల్గా, రెస్టారెంట్ దగ్గర కట్టవలసింది. రోడ్ ఇప్పుడు ప్లేస్ ఏంటంటే ఫ్లైఓవర్ కూడా ఇస్తున్నారు, ఫ్లైఓవర్ పడుతుంది కదా, అగో ఫ్లైఓవర్. అప్పుడే చెప్పినా నీకు ఇయ్యతమ్మ తల్లి అంటే ఇసుకున్నావు. అదేంటది? అదే మహేశ్వర కాలేజ్, అది మహేశ్వర మెడికల్ కాలేజా? ఓకే ఓకే ఓకే, ఇది మహేశ్వర మెడికల్ కాలేజ్. అది ఒకటి లైట్గా కనిపిస్తుంది, ఆ చెట్లు అడ్డు వస్తున్నాయి. దగ్గర 1 kilometer వచ్చినాం మనం, 1 kilometer లో అసలు యూటర్న్కి 1 kilometer వచ్చినాం. అంటే ఈ రోడ్ రిపేర్లో ఉంది, ఫ్లైఓవర్ లేకపోతే ఇది దాని ఏమంటాం హైవే 6th లైన్ అవుతుంది కదా, ఇది 6th లైన్ కావచ్చు. ఫ్లైఓవర్ అనేది, ఓ ఫ్లైఓవర్. అదే కదా ఇచ్చేది కదా, అసలు ఇప్పుడల్లా ఇవ్వను, ఎప్పుడు పిల్లర్స్ వచ్చినాయంటే హైవే, అది ఏమంటాం పిల్లర్స్ పడుతున్నాయి అంటే అది. వాడి సంగతి నేను చెప్పేది, పద్మనాథ్ నా నెంబర్ లేదంటుంటే
మనం గణేష్ గడ్డ అర్థమైపోయింది. నుండి యూటర్న్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అవుతున్నాం. జనరల్ అయితే మనము అక్కడ నుండి ఇక్కడే కట్ అవ్వాల్సింది. ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయింది ఎప్పుడు. అది తీసుకోండి డాబా మాట్లాడండి ఒకసారి, ఫోన్ చేసి అడగండి ఆమెని. అది పరివార్ పద్మనే అడగండి. పరివార్ ఫ్యామిలీ డాబా గణేష్ గడ్డ అని కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ గణేష్ గడ్డ. ఇక్కడ నుంచి స్లో చేయమ్మా ఒకసారి. ఇక్కడ ఇది ఉండి పద్మ మళ్ళీ చేస్తా. గణేష్ గడ్డ. ఇది గ్రాండ్ గ్రాండ్ పరివార్ హోటల్ రెస్టారెంట్. ఇస్మాయిల్ ఖాన్ పేట. ఇప్పుడు ఇస్మాన్ ఖాన్ పేట వెళ్ళే రోడ్ ఇది. స్లోగా పని ఉంది. ఓకే, ఇప్పుడు ముంబై హైవే టు ఇస్మాన్ ఖాన్ రోడ్ అని పెట్టండి బెటర్. ఇస్మాయిల్ ఖాన్ పేట అనే కంటే నర్సాపూర్ రోడ్ అని పెట్టండి. నర్సాపూర్ హైవే. రైట్. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు మేడం? 2.7 వెంచర్లోకి వస్తుందండి. 2 కిలోమీటర్స్ కోయగూడ తాండా వస్తుంది. ఆ తాండా నుంచి ఎగ్జాక్ట్ సైట్లో వచ్చి 700 మీటర్స్ వస్తుంది. ఆ తాండా రైట్ సైడ్ ఉంటుంది. తాండా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ విలేజ్ మామిడిపల్లి విలేజ్. మన వెళ్ళేది లెఫ్ట్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ మామిడిపల్లి. అయితే మ్యాంగో గార్డెన్ కూడా ఉంటుంది. చూసి ఉంటాను నేను, చూసాను. దానికి వాచ్మెన్ ఉన్నాడు కదండి ఈ సైట్కి. వాచ్మెన్ ఉన్నాడు, గేట్ ఉంది, వాచ్మెన్ ఉన్నాడు. కంటైనర్ ఉండేది. ఇప్పుడు అది కొంచెం మళ్ళీ అంటే మన మార్కెటింగ్ కూడా చేశారండి. అంటే మన ఆఫీసులో వచ్చి గ్రూప్ మార్కెటింగ్ కూడా చేశారు. వచ్చినట్టు గుర్తుండి. అపర్ణ వాళ్ళది ఏంటి మేడం? అపర్ణ రైట్ సైడ్ లో అపర్ణ ఎంటర్ప్రైజెస్ అనేది ఉంది. అదే ఇదే సార్ వెహికల్స్ సంబంధించి. ఫంక్షన్ హాల్స్. అది కంది కదా మేడం, 8 కంది. అదే కనిపించదు. కనపడుతుంది బ్యాక్ సైడ్ పార్ట్ ఇది. బ్యాక్ సైడ్ ఇది వస్తుంది. వచ్చి సైడ్కి రాలేదు. ఈ రూట్లో ఆ రోడ్ నుంచి వచ్చావా? పొద్దునే వచ్చావా? ఓకే ఓకే. అయితే నీకు ఐడియా ఉంది కదా. ఈ రోడ్ ఐడియా లేదేమో. అయితే ఈ రోడ్ లెఫ్ట్ హ్యాండ్ లో చెప్పు ఒకసారి. అంతే. అలాగే 10 అయింది అంటే కదా. గ్యాదరింగ్ ఉంటుందండి ఏదో బ్యాచ్. కానీ మేడం నేను 2.5 years నుండి తిరుగుతున్నా కదా, ఇంత మంచి ప్రాజెక్టు చూడలేదు నేను ఓపెన్ ప్లాటింగ్లో ముఖ్యంగా. ఈ ఏరియాలో ఇన్ని డెవలప్మెంట్స్ అని గుర్తు పెట్టుకోండి. అమ్మవారి టెంపుల్ దాంట్లో ఇది కోయగూడ తాండా. ఈ ఊరి పేరు తాండా. ఇది కోయగూడ తాండా. ఇది గుర్తు పెట్టుకోండి. దానికి ఆపోజిట్ లో రోడ్ వస్తుంది. వాటర్ ట్యాంక్ ఆపోజిట్ లో రోడ్ ఉంటుంది. నాయకులు ఇది వాటర్ ట్యాంక్. ఓకే, ఇది ల్యాండ్ మార్క్. ఇది వెళ్తుంది కదా 2 వీలర్. ఇది ఇక్కడ నుంచి రోడ్డు సారే ఇస్తున్నాడు. ఇదంతా ఇప్పుడు బీటీ రోడ్. ఓకే, ఎన్ని ఎకరాలు మేడం? 55 acres. 55 acres. ఇప్పుడు ఈ రోడ్డు మళ్ళీ అక్కడికి వెళ్తుందని చెప్తున్నాను కదా. అక్కడికి వెళ్తుంది. కాదు, అది ఇది నాందేడ్ హైవేకి వెళ్తుంది. మళ్ళీ అటు వెళ్ళి ఇస్మాయిల్ నుంచి సైడ్ వెళ్తుంది. ఇటు నుంచి రోడ్ వెళ్తుంది. మళ్ళీ అది ఇటు నుంచి వెళ్ళే రోడ్డు మనది కలిసి కట్టుకున్నారు చూడండి. ఇటు నుంచి ఒక రోడ్డు కూడా డైరెక్ట్ మన ఎంఎస్ఎన్ ఫార్మా అదే మన యూనివర్సిటీకి వెళ్తుంది అని చెప్పారు ఇక్కడ నుండి.
షీట్స్ వేసారు కదా ఆ. అదే అది మొత్తం ఇచ్చారు. అది సైట్ ఆఫీసు కానీ చెయ్యాలి. ఇంతకుముందు బాగుండేది ఆఫీసు. ఆ. ఇప్పుడు వర్షాలకు అంత ఇదే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేరేది కడతారు. ఇద్దరు సైట్ ఇన్ఛార్జీలు వస్తారు, సైట్ సూపర్వైజర్లు. మనం ఎవరైనా క్లయింట్కి పంపిస్తే వాళ్ళు చూపించి ఇది చేస్తారు, మనమే రావాల్సిన అవసరం లేకుండా. ఇది గవర్నమెంట్ రోడ్ మేడం? ఈ ప్రైవేట్ లాంటిది, గవర్నమెంట్ వే కాదు. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది ఇది కూడా ప్రైవేటే? ప్రైవేటే. ఓకే. అది మామిడిపల్లి విలేజ్ అండి. అది మామిడిపల్లి విలేజ్. కానీ ఇల్లు ఉన్నాయి కదా ఇల్లు అవన్నీ గిట్టేస్తాం. ఇక్కడ నుంచి కాంపౌండ్ వాళ్ళండి ఇక్కడ దాకా ఉంది, ఫెన్సింగ్ వేసింది కదా. ఇది రోడ్డు సార్, మీరు అడిగారు కదా ఇంకో రోడ్డు వెళ్తుంది. ఇది వెళ్తుంది. ఈ రోడ్డు డైరెక్ట్ ఇది కూడా సారే ఇచ్చాడు. ఇట్లా ఇట్లా క్రాస్కి వెళ్తుంది మేడం? క్రాస్కి వెళ్తుంది. ఓకే ఓకే. ముందు చివరికి వెళ్ళి చూసి ఇచ్చేస్తే పోతుంది. ఎంత చివరిదాకా వెళ్ళిపోతాడు. ఎందుకు ఇక్కడ ఆగను మంచి ఉన్నట్టు ఆగండి అట్లా ఆగుతుంది. అది సేమ్. ఇది ఇప్పుడు హై టెన్షన్కి 100 ఫీట్ రోడ్ ఇస్తున్నారా? మేడం ఇప్పుడు హై టెన్షన్ మొత్తం 100 ఫీట్ రోడ్ కదా మేడం? ఓకే. ఇప్పుడు మేడం ఇది ఓన్లీ ఈ రోడ్ అనేది ఇక్కడి వరకేనా? ఇట్లా ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్ ఉందా? ఇప్పుడు మన ఈ రోడ్, ఈ కంకర పోసిన రోడ్డు ఇట్లా అటు ఉందా? అటు వెళ్తుంది వెళ్ళదు ఇక? అట్లా వెళ్ళదు ఇంకా, ఇదే రోడ్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఇటు కూడా వెళ్తుంది ఇటే వెళ్తుంది లాస్ట్కి? ఓకే ఓకే ఓకే. మన యూనివర్సిటీ దాకా వెళ్తుంది ఈ 100 ఫీట్ రోడ్ అనేది. ఇట్లా ఇట్లా వస్తుందా? ఓకే. యాక్చువల్లీ ఇది ఓల్డ్ జీపీ లేఅవుట్ అనుకోండి. ఇంతకుముందు ఓల్డ్ జీపీ లేఅవుట్ మనం ఎల్ఆర్ఎస్ పే చేసి హెచ్ఎండి వాళ్ళకి ఎల్ఆర్ఎస్ పే చేసుకున్నారు. చేసి రిజిస్ట్రేషన్ చేశారు. మేము ఇది ఇంతకుముందు పర్మిషన్స్ లేకుండా చేశాను నేను. 108 ప్లాట్లు చేశాను ఇంట్లో. 108 వామ్మో. పర్మిషన్స్ ఏం లేవు, కచ్చా ఉంటుంది ల్యాండ్ అంతా. అది మామిడిపల్లి విలేజ్. ఇది కంది ఐటి. అసలు ఇట్లా కంది ఐటికి చాలా దగ్గర అయిపోతుంది. ఎవరైనా ఎంప్లాయీస్ కూడా ఇక్కడ మంచి ఈజీ యాక్సెస్ అంటే దగ్గర ఉంటారు. ఇది మళ్ళీ ఇది అటు పోతుంది, ఇటు వస్తుంది.